ఓకే. 'బాగీ 4' ట్రైలర్ వచ్చింది. దీని మీద పెద్దగా నమ్మకం కాదు కదా! చచ్చిపోతాను భయమైతుంది. కాకపోతే ఎళ్ళాలి. రివ్యూ కోసం. వ్యూస్ కోసమే ఎళ్తా. దీనికైతే మాత్రం ఖచ్చితంగా. ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎళ్తా. చచ్చిపోవడానికైనా ఐసీయూ బెడ్ రెడీ చేసుకొని ఎళ్తా. దట్ ఈస్ ద పాయింట్. అంటే టీజర్ చూసిన తర్వాత ఏం ఆడుతున్నారో అనుకోకండి. నాకు అదే అనిపిస్తుంది. సో, చెప్పేస్తున్నా ముందే. సో, ఫస్ట్ అయితే ట్రైలర్ చూసేద్దాం. మనకి పొంచి ఉండే ముప్పుని ముందే ప్లాన్ చేసుకొని ఓకే దాన్ని ఎలా అడ్డుకోవాలి, దాన్ని ఎలా దాన్ని తట్టుకోవాలి, ఒక శక్తి క్రియేట్ చేసుకొని వెళ్తే బెటర్ ఏమోగా. సో యా, వితౌట్ ఎనీ డిలే లెట్స్ వాచ్ బాగీ ట్రైలర్. ఏంది రిస్ట్రిక్టెడ్ వైలెన్స్ సైడ్ మళ్ళీనా ఒరే డైలాగ్ వినబడాలరా, మ్యూజిక్ ఎందుకు రాని బొక్కలా ఇచ్చే. ఏం ఆడుతున్నా అసలు వినబడతలేదు డైలాగ్స్ ఏం నాకు. अलीशा सिर्फ उसके दिमाग में है। ऐसा लगता था कि लाइफ उससे शुरू होती थी और खत्म भी उस पे। तो फिर मिलाना कभी उस पे? लड़की का चक्कर है? कोई लड़की है ही नहीं सर। अगर लड़की नहीं है तो उसकी लाश कहाँ से आई? इसने तो एक ही लाश बोला था, या तो सभी मुर्दे हैं। भागो तो क्या? कौन अलीशा, कौन रोनी? या तो लड़की मिलेगी या फिर सच। रोनी मुझे नहीं Okay. भूल सकता। ఇదేదో సినిమాని చూసినట్టు అనిపిస్తుంది నాకైతే. బాలయ్య లయన్. यस, బాలయ్య లయన్. दुनिया से तंग आकर एक आशिक ने मोहब्बत कर ली। शैतान की लव स्टोरी में गॉड का क्या काम? बोल मुझे, बोल। ఏంటి ఇప్పుడు ఆ అమ్మాయిని సంజయ్ దత్ లవ్ చేస్తున్నాడా? सच पता किए बिना मैं नहीं रुकने वाला, चाहे मुझे इसके लिए जान देनी पड़े या किसी की जान लेनी पड़े। धूल सारे चट्टन के धूल सारे। बस साहिब करना मैं या वैरी ने मरना, बन ओ दे खौफ मरंदा, बन मौत उठी लड़ना, बन ओ दे खौफ मरंदा। अगली बार बच्चे जला दूंगा। ప్రతి ఒక్కడు ఓడవడమే. मैंने पहले भी बोला, ये जो तुम्हारा टॉर्चर है वो मेरा वार्म अप है। రెండు కత్తులు ఉన్నాయి కా చేతిలో, తనడం ఎందుకు మావా? ప్రతిసారి తనతోనే ఉంటావు. एक विलन है। నన్ను చంపేస్తారా మీరు? దేవన్నే చంపేదాన్ని ఫిక్స్ అయ్యారా? ఏదిరా ఇది? ఏం చెప్తాను దీని గురించి? బాలయ్య లైన్ కొడుతుంది, హీరో సమ్ కైండ్ ఆఫ్ అది వెనక ఆవో ల్యాప్టాప్ కూడా యాంటీవైరస్ ఎక్స్పైర్డ్ చచ్చిపోతారు అని చెప్తుంది. ఇంకొకటేసారి నోటిఫికేషన్ వచ్చినాయిరా, సినిమా చూస్తే పోతావు అంటుంది. లవ్ రావడం లవ్ ఒకటే బాక్యం పోయి నిజంగా. అంటే లైక్ ఇప్పుడు హీరోయిన్ బతికుందా లేదా అని చెప్పేసి అదొకటి నడుస్తుంది అనుకుందాం
ట్రైలర్లో నువ్వు మళ్ళీ హీరోయిన్ ఇంకెవరో ఉన్నారు కూడా చూపిస్తే టెక్నికల్లీ వీళ్ళందరూ హీరో మీదకి తిప్పుతున్నట్టు అనిపిస్తుంది నాకైతే మాత్రం. దీని డైరెక్టర్ ద గ్రేట్ భీమా సినిమా డైరెక్టర్ అన్నట్టు. సోనం బజ్వా అండ్ ఆమె పేరు హర్నా సందో ఏమో ఉంటుంది. ఆమె మిస్ యూనివర్స్ అంటారు. నాకు తెలియదు అయ్యా, వీళ్ళందరూ నాకు తెలియదు అండి నిజంగా. సంజయ్ దత్ వాళ్ళకి తెలుసుదేనో వాట్ కైండ్ ఆఫ్ లెంత్ దే ఆర్ ట్రైంగ్ టు గో, అది చేస్తున్నారు. ఇంకేం చెప్పొస్తుంది దీని మీద. ఏటేటో అవుతుంది సినిమా. అంటే ఆడుతుందని వాళ్ళకి నమ్మకం లేదనిపిస్తుంది నాకైతే మాత్రం. ఏముంది ఆడడానికైనా కష్టమే. లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ 18+ పెట్టేసి యూ టోటల్ లైక్ ఒక 60% ఆఫ్ దిస్ ఆడియన్స్ యూఆర్ నాట్ దే ఆర్ నాట్ గోయింగ్ టు కమ్. ఎందుకంటే భాగ్య నన్ను భాగ్య 2 చూసిన వాళ్ళు, భాగ్య 3 అది ఏదో ఇంకొన్ని రోజులు అయితే ఆడేదేమో సినిమా, ఆగిపోయింది బికాస్ ఆఫ్ కోవిడ్. సో ఇప్పుడు ఆ ఆడియన్స్ని కూడా యూ టోటల్ టుక్ అవే. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కోవిడ్ నుంచి థియేటర్కి ఎవరు రావట్లేదు. దాని తర్వాత యూ టుక్ మోస్ట్ ఆఫ్ ది ఆడియన్స్ బికాజ్ 18+. టెక్నికల్ ఎట్లుందంటే సినిమా ట్రైలర్ అండ్ టీజర్ చూస్తూనే అర్థమైపోతుంది. కనీసం 18+ అంటే సలార్ రేంజ్ 18+ కూడా కాదు. సలార్లో జస్ట్ ఒక తల అక్కడ నుంచి కాలు కట్ అవుతుంది తప్ప ఇంకేముండదు. అట్లాంటి దీనిలో ఏకంగా వాడు సగాన్ని నరుకుతున్నాడు, అది చేస్తాడు. ప్రతి ఒక్కరు నరుకుతున్నారు. హీరోయిన్ నరుకుతుంది, హీరో నరుకుతున్నాడు, వీళ్ళని ఇక నరకడమే ఉంటే ఇంకెందుకురా. ఇక నరికే బాడీస్ మీద వాల్యూ ఉండాలి. జస్ట్ నరకడం చూపిస్తే రాదు. ఏదైతే క్యారెక్టర్ ఉందనుకో, ఆ క్యారెక్టర్ని చాలా బాగా ఎస్టాబ్లిష్ చేసి బిల్డప్ చేసి వాయమో అనుకున్న తర్వాత వాడిని తల నరకడో కాలు నరకడో చేయి నరికితే ఆ క్యారెక్టర్ను ఆల్రెడీ కనెక్ట్ అయినావు కాబట్టి అట్లా చేసేసరికి వాడిని పెద్దది చేసేసరికి నీకు కూడా అమ్మో అనిపిస్తుంది. ఇక ఇప్పుడు పడితే వాడిని నరుకుతూ ఉంటుంటే ఏమొస్తుంది. హిట్ 3లో కూడా అదే ప్రాబ్లం. నాకు లాస్ట్కి ఏమనిపించింది, ఏమనిపించలే, ఏదో వస్తున్నారు నరుకుతున్నాడు అంతే. ఇది చూస్తే నవ్వుతున్నావు అసలు, మామూలుగా రావట్లేదు నవ్వు. కానీ ఏం చేస్తాం, ఇది సిచ్యువేషన్. గెట్ రెడీ టు ఫైట్ అన్నట్టుగా గెట్ రెడీ టు డై దండం. ఇది సిచ్యువేషన్. మీ థాట్స్ కామెంట్స్లో చెప్పండి. బై. నా వల్ల కాదు ఇంకా. బై బై బై.